శ్రీ రామానుజులు ఎపిసోడ్ 7 శ్రీవత్సాంక మిశ్రుడు. సత్యమైన ధర్మ మార్గాన్ని నిర్ణయించటం చాలా కష్టం. అది లోతైన హృదయాంతరాళాల్లో దాగి ఉంది. అందుచేత తెలివైన వారు వివేకవంతులైన తమ పూర్వీకుల బాటను అనుసరిస్తూ ఉంటారు. ఇది మహాభారతంలో నుంచి ఒక మనకి చెప్పారనమాట. కంచి పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో కూరం అనే ఒక అగ్రహారం ఉన్నది. శ్రోత్రియ బ్రాహ్మణుల నిలయమైన ఈ గ్రామానికి అధిపతి అనంత భట్టారకుడు. హారీత గోత్రుడైన ఆ వేద పండితుని కుమారుడు శ్రీవత్సాంక మిశ్రుడు. వేదశాస్త్రాదులలో అపార పాండిత్యం సంపాదించిన శ్రీవత్సాంక మిశ్రుని భార్య ఆండాళ్ కూడా గొప్ప ప్రజ్ఞాశాలి. వారిరువురిది అనుకూల దాంపత్యం. శ్రీవత్సాంకుని హృదయ సంపద ఎంతో గొప్పది. ఆయన ఏర్పరిచిన ధర్మశాల అన్నార్తులకు ఆకలిని తీర్చి అభయమిచ్చే భాగ్యశాల. రండి, భోజనం చెయ్యండి అంటూ ఆత్మీయంగా అతిథుల చెవులకు అమృత జల్లులుగా లాగా సాగే ఆదరణ వాక్యాలు ఎప్పుడూ ఆ ప్రాంగణంలో వినపడేవి. వికలాంగులు, వృద్ధులు, అనాథులు, దీనులు ఇలా ఎందరో ఆపన్నులను ఆదుకునే కేంద్రం ఆయన ఇల్లు. రాత్రింబవళ్ళు విసుగు విరామం లేకుండా శ్రీవత్సాంకుని దంపతులు ఆర్తజన సేవావ్రతాన్ని కొనసాగించారు. శ్రీవత్సాంకుని సేవానిరతి చుట్టుపక్కల గ్రామాల్లో బహుళ ప్రచారం పొందింది. రోజు అంతో ఇంతో సాయం పొంది కృతజ్ఞతతో ఆ దంపతులను ఆశీర్వదించి వెళ్ళే ప్రజలకు లెక్కలేదు. వారంతా శ్రీవత్సాంక మిశ్రుల్ని ప్రేమతో కూరేశుడని, కూరనాథుడని పిలిచేవారు. అభాగ్యుల పట్ల ఆయన చూపే వాత్సల్యం, ఆదరణ ఆయన కీర్తిని సుదూర ప్రాంతాలకు విస్తరింపజేశాయి. సంపద గర్వము, పాండిత్య గర్వము, పుట్టుక గర్వము అంటే ధనమదము, విద్యామదము, అభిజన మదము అనే మదత్రయం లేని వినయశీలి శ్రీవత్సాంక మిశ్రుడు. వరదరాజస్వామి భక్తుడైన శ్రీవత్సాంకుడికి కాంచీపూర్ణుల ద్వారా రామానుజులతో పరిచయం ఏర్పడింది. అతి తక్కువ కాలంలోనే ఆ పరిచయం స్నేహమై ఆత్మీయంగా ఒకరినొకరిని దగ్గరకు చేర్చింది. రోజుల తరబడి వారి మధ్య సాగిన వేదాంత చర్చ వారి మధ్య సాన్నిహిత్యాన్ని బాగా పెంచింది. రామానుజులు సునిశ్చిత వేదాంత దృక్పథం, రుజుత్వం, సౌశీల్యం శ్రీవత్సాంకుడిని కట్టిపడేసింది. శ్రీవత్సాంకుడి హృదయ సౌకుమార్యం, సునిశ్చిత పాండితీ ప్రతిభ రామానుజులను ఆకట్టుకుంది. శ్రీవత్సాంకుడికి రామానుజులతో స్నేహం వ్యసనమైంది. రామానుజులతో మాట్లాడకుండా రోజు గడపలేని స్థితి శ్రీవత్సాంకుడికి ఏర్పడింది. ఇద్దరూ అత్యంత ఆప్తమిత్రులయ్యారు. అరమరకలు లేకుండా వారు తమ ఆలోచనలను పంచుకున్నారు. దైవానుగ్రహాన్ని పొందటానికి రామానుజులు పడుతున్న పరితాపం, ఆ క్రమంలో రామానుజుల శ్రీరంగ ప్రయాణం, మహాపూర్ణుని శిష్యరికం అన్నీ శ్రీవత్సాంకుడికి ఎరుకే. రామానుజులు వరదరాజస్వామి వద్ద సన్యాసాశ్రమం స్వీకరించిన ఘట్టంలో కూడా శ్రీవత్సాంకుడు తోడుగా వెంట నిలిచి ఉన్నాడు. శ్రీరామానుజులు హఠాత్తుగా గృహస్థాశ్రమాన్ని విడిచి సన్యాసాశ్రమం స్వీకరించాన్న సమాచారం కంచిలోనే కాదు, కూరాగ్రహారంలో కూడా పెను సంచలనం కలిగించింది. అగ్రహారంలోని స్తోత్రీయ బ్రాహ్మణ స్త్రీలు ఈ విశేష వార్తపై పలు వ్యాఖ్యానాలలో వాదోపవాదాలు సాగించారు. ఆ చర్చ చివరికి ఆండాళ్ చెవికి చేరింది. ఓ రోజు ఆండాళ్ అమలక్కల సంవాద సారాన్ని తన సందేహాలతో మిళితం చేసి భర్త ముందు ఉంచింది. రామానుజులు వయసులో మీకన్నా 8 ఏళ్ళు చిన్నవారు. మీకు ఇప్పుడు 40 సంవత్సరాలు, వారికి 32 ఏళ్ళు. మీరిరువురు వేదాలను ప్రమాణంగా స్వీకరించి జీవిస్తున్న పండితులు, శాస్త్రమర్యాదలు తెలిసిన విజ్ఞులు. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమ ధర్మాలను మానవ జీవిత క్రమ వికాసాన్ని కలిగించే కర్మ మార్గమని కదా వేదం నిర్ణయించింది. వేదమంత్రాల సాక్షిగా ధర్మార్థ కామమోక్షాలను కలిసి సాధిస్తామని ప్రతిజ్ఞ చేసి మీ మిత్రుడు మీలాగే గృహస్థాశ్రమం స్వీకరించారు. 16 ఏళ్ళు కాపురం చేసి ఇప్పుడు భార్యను అర్ధాంతరంగా వదిలి వారు కాషాయం స్వీకరించడం ఏమి ధర్మం? కర్మిష్ఠి అయిన ఓ బ్రాహ్మణ పండితుడిని భార్య అడిగిన ఈ ప్రశ్నను ముందు ఉంచుతున్నాను.
తన ఆత్మే ప్రపంచంలోకెల్లా విలువైనదని, ప్రాపంచిక బంధాల నుండి తానొక్కడే విముక్తి పొందాలని భావించటం స్వార్థం కాదా? జీవిత చర్మాంక దశలో స్వీకరించాల్సిన సన్యాసాశ్రమాన్ని ముందుగానే స్వీకరించటం గృహస్థాశ్రమ బాధ్యతల నుండి పారిపోవడమే కదా అని మరొక తర్క విద్వాంసుని భార్య లేవనెత్తిన సందేహం. దానికి మీ సమాధానం ఏమిటి అంటూ ఆండాళ్ భర్త ముందు పలు ప్రశ్నలుంచింది. భార్య ప్రశ్నలు శ్రద్ధగా ఆలకించిన శ్రీవత్సాంకుడు ఓ చిరునవ్వు నవ్వి నెమ్మదిగా, రంధ్రాన్వేషణలో ఉన్న ఉబలాటం ఈ లోకానికి సత్యాన్వేషణలో ఉంటే ఎంతో బాగుపడేది కదా. మానసిక జాడ్యం చేత కొందరు ఉత్తముల్లో సైతం దోష దర్శనం చేసి ఆనందిస్తారు. అలాంటి వారు మనకు ఆదర్శం కాదు. మనకు రామానుజులు ఆత్మీయుడైన మిత్రుడే కాదు, అంతకు మించి అనుసరించి తీరాల్సిన ఉత్తమ ఆచార్యుడు. చావు పుట్టగల పరంపరకు కారణమైన రాగద్వేషాల వ్యామోహానికి తలవంచక దైవానికి దాసుడైన యతి మన రామానుజులు. ఆయన భగవంతుని గూర్చి తెలిసిన భాండాగారమే కాదు, ఆ దైవం యొక్క ప్రేమ పరిమళాలను లోకానికి గుబాళింపజేసేందుకు సిద్ధపడ్డ నడిచే చందనపు ముద్ద. ఆయన ప్రాపంచిక సమస్యల నుండి పారిపోవడానికి సన్యాసం స్వీకరించలేదు. ప్రపంచానికి సమస్యల తరంగాల నుండి బయటపడే దారి చూపే నావికుడిగా జీవించటానికి త్రిదండాన్ని స్వీకరించారు. సాంఘిక బంధనాల నుండి తప్పించుకునేందుకు ఆయన ఇల్లు వదిలిపెట్టలేదు. సాంఘిక జీవనంలో మార్పును సాధించటానికి సన్యాస మార్గాన్ని స్వీకరించారు. కాషాయాంబరధారి అయి భిక్షాపాత్రను స్వీకరించి కంచి వీధుల్లో సంచరిస్తున్న రామానుజుల కళ్ళల్లో కనిపిస్తున్న తృప్తి నన్ను కట్టివేస్తున్నది. ధ్యానం, ప్రార్థన, ఉపవాసాది నియమాలతో జీవిస్తున్న ఆ వినయశీలిలో వ్యక్తమవుతున్న దైవశక్తి నన్ను అనుసరించమని శాసిస్తున్నది. ఆయన పవిత్ర జీవనంలోని సౌందర్యం నన్ను వ్యామోహపరుస్తున్నది. ఈ మహానుభావుడు మంత్రాలు, మాయలు, మహిమలు చూపి నన్ను లోబరుచుకోలేదు. అనంతుడైన ఆ పరమాత్మకు తన జీవితాన్ని సమర్పించడంలోని ఆనందాన్ని రుచి చూపి నన్ను వశపరుచుకున్నాడు. ఓ సతీమణి, శ్రద్ధగా విను. మనకు దిక్కు, దారి, సంపద సర్వము ఈ రామానుజులే. ఆయనను అనుసరించటమే మన ఉత్తమ ధర్మం. వ్యర్థ ప్రసంగుల నిరర్ధక శంకలు మనకు అనవసరం. విశ్వసించు, రామానుజుల ఆశ్రయం ఆధ్యాత్మిక సాధకుల స్వర్గం. ఆయన సన్నిధి మన సంశయాలను, భ్రమలను, దుఃఖాన్ని దూరం చేస్తుంది. ఆయన పద సన్నిధిని దూరం చేసే భోగభాగ్యాలు, బంధుమిత్రులు మనకు అవసరం లేదు. గుర్తుపెట్టుకో అని తన నిశ్చయాన్ని భార్యకు స్పష్టం చేశాడు శ్రీవత్సాంక మిశ్రుడు. సశేషం. జై శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ.